హాయ్ అండి, నమస్తే అందరికీ. ఈరోజు నేను చూపించబోయే వీడియో అయితే కుంకుమ ప్రిపరేషన్ అండి. కుంకుమ అనేది ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేను ఈ వీడియోలో చూపించేస్తున్నాను. లెట్స్ స్టార్ట్. నిజానికి అందరికీ చెప్పాలంటే కూడా ఆడవారు అన్న, దేవుళ్ళన్నా, మగవారైనా సరే గుళ్ళకి వెళ్ళినా, ఇంట్లో పూజ చేసినా సరే మొహానైతే ముందు బొట్టు అనేది కనిపిస్తుంది, అది కుంకుమ. అలాంటి కుంకుమ మనం ఇంట్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, ఎలాంటి కెమికల్స్ ఏమీ లేకుండా, ఈ రోజుల్లో బయట మనం తెచ్చుకునే కుంకుమలో కెమికల్స్, కలర్స్ ఇవన్నీ చాలా వరకు కలుపుతూ ఉంటారు. సో న్యాచురల్గా మనం ఇంట్లోనే కుంకుమ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, ఎలాంటి ఇన్ఫెక్షన్స్, ఎలాంటి కెమికల్స్ వాడకుండా లేకుండా అనేది ఈరోజు మనం తెలుసుకుందాం. లెట్స్ స్టార్ట్. ముందుగా మనం దానికోసం ఒక 2 స్పూన్స్ పసుపు తీసుకుందాం. తక్కువ క్వాంటిటీ చేసుకున్నప్పుడు మనం తక్కువ పసుపు తీసుకోవచ్చండి. మనం ఎక్కువ క్వాంటిటీలో కావాలన్నప్పుడు దానికి తగ్గట్టు తీసుకోవచ్చు. తర్వాత వచ్చేసి సోడా అండి, మనం వంటల్లో వాడతాం కదా సోడా ఉప్పు, వంట సోడా అంటారు. అది నేను తీసుకున్న 2 స్పూన్స్ పసుపుకి ఈ చిన్న చిటికెడు ఒక చిన్న గడ్డ సరిపోతుంది నాకైతే. ఇవి రెండు ఇలా వేసుకున్న తర్వాత ఒక హాఫ్ పీస్ కట్ చేసుకున్న నిమ్మకాయ అయితే కలుపుకోవాలి మనం దాంట్లో పిండి. చూడండి, ఇక్కడ నేను చూపించిన విధానంగా పిండి నీట్గా అది మొత్తం కూడా మిక్స్ అయ్యేలా కలపాలండి. మనం హ్యాండ్తో పూర్తిగా మిక్స్ అవ్వాలన్నమాట, ఎలాంటి ఉండలు ఏమీ లేకుండా చక్కగా. ఇక్కడ చూసారు కదా, నేను కలిపేశాను. ఇలా కలిపిన దాన్ని తీసుకెళ్ళి మనమైతే స్టవ్ మీద పెట్టేసి కొంచెం గోరువెచ్చగా వేడి చేయాలి. లేదు అంటే మార్నింగ్ పూట చేస్తే మీకు ఎండ ఉంటుంది కాబట్టి ఎండలో పెట్టి ఒక 10 మినిట్స్ వదిలేయండి, కలర్ అనేది చేంజ్ అవుతుంది. ఇక్కడ చూడండి, నేను హీట్ చేసే కొద్దీ అది అనేది కలర్ చేంజ్ అవుతుంది. సో ఇలా కొద్దిగా హీట్ చేయగానే కలర్ అనేది చేంజ్ అయిపోతుంది లైట్గా. ఇదిగోండి, ఇక్కడ చూడండి, నేను చూపిస్తున్న విధంగా. నేను నైట్ పూట ప్రిపేర్ చేశాను కాబట్టి నేను స్టవ్ మీద యూస్ చేశాను. లేదు మీరు మార్నింగ్ ప్రిపేర్ చేసుకుంటే మాత్రం ఎండలో పెట్టేయచ్చు. ఎండలో ఆ వేడికి ఆ కలర్ అనేది చేంజ్ అవుతుందండి. చూసారు కదా, ఇక్కడ కొంచెం అనేది కలర్ చేంజ్ అయిపోయింది. తర్వాత మన స్టవ్ నుంచి తీసుకెళ్ళేసి మళ్ళీ దాన్ని అనేది ఒకసారి మిక్స్ చేసుకోవాలి నీట్గా, ఉండాలనేది లేకుండా మంచిగా. చూసారు కదా, ఇక్కడ నేను మిక్స్ చేసా చూడండి ఇప్పుడు ఎలా ఉందో. కలర్ అనేది ఇంకా పూర్తిగా చేంజ్ అవ్వాలి. దీన్ని ఆ రోజు నైట్ మొత్తం అలానే వదిలేసి గాలికి అట్లా ఉంచితే మార్నింగ్కి లేచేసరికి ఇట్లా ఉంటుందండి మీకు. సో దీని తర్వాత దాంట్లో కొంచెం స్మెల్ మంచిగా ఉండడం కోసం రోజ్ వాటర్ అనేది నేను యూజ్ చేస్తున్నాను. మీకు అది స్మెల్ మంచిగా ఉండాలి, కలర్ కూడా పోకుండా ఇలానే ఉండాలి అనుకుంటే మీరు యూజ్ చేయొచ్చు, లేదంటే స్కిప్ చేసేయచ్చు. అయినా కూడా కలర్ అనేది ఏం చేంజ్ అవ్వదు, బాగుంటుంది ఇలా సింధూరం అనేది. చూసారు కదా, ఇలా వాటర్ యాడ్ చేసా కాబట్టి నేను రోజ్ వాటర్ దాన్ని ఇంకాసేపు ఒక 10 మినిట్స్ అనేది నేను ఎండలో ఉంచాను అట్లా, మార్నింగ్ కాబట్టి. తర్వాత చూడండి, మా పాపకు పెట్టి చూపిస్తున్నా మీకు. కుంకుమ అనేది ఇలా నీట్గా మెరూన్ కలర్లో ఎంత చక్కగా ఉందో చూడండి. ఇక్కడ నేను కూడా పెట్టుకొని మీకు చూపిస్తాను, ఒకసారి చూడండి. చూసారు కదా, ఇదిగో ఇలా అయితే ఉంటుంది. చూసారా, చూడ్డానికి కూడా ఎంత అందంగా ఉందో. ఇలా ప్రిపేర్ చేసుకున్న కుంకుమను అయితే మనం ఒక చిన్న స్టోరేజ్ డబ్బా లాంటివి తీసుకొని దాంట్లో అయితే స్టోర్ చేసుకొని మనం డైలీ యూజ్ చేసుకోవచ్చు. దేవుడికి కావాలంటే దేవుడికి సపరేట్గా మనం ప్రిపేర్ చేసుకొని పెట్టుకోవచ్చు అండి ఇలాగా న్యాచురల్గా. సో ఇలాంటి వీడియోలు మరిన్ని కావాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి కూడా. మీకు కూడా నచ్చితే మీరు ఒకసారి ఇంట్లో అయితే ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకైతే కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.